కూడా సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ కౌన్సిల్కి ఆ జిఎస్టీ తగ్గిద్దాం హెల్త్ ఇన్సూరెన్స్ మీదను లైఫ్ ఇన్సూరెన్స్ మీద అని ప్రపోజల్ తీసుకెళ్తుంటే ఆ జిఎస్టీ కౌన్సిల్లో కొంతమంది రాష్ట్రాలు అడ్డం పడి కొట్టేస్తున్నాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే ఎఫర్ట్స్ ఫెయిల్ అవుతుంది. సో ఈ విషయంలో కూడా కొంత అనౌన్స్మెంట్ ఉండొచ్చని నా ఉద్దేశంలో అనౌన్స్మెంట్ ఉండొచ్చని అనుకుంటున్నాను నేను. అదే సార్ మీరు అనేది నాట్ ఓన్లీ డిపాజిట్స్, నాట్ ఓన్లీ ఇన్సూరెన్స్ పేమెంట్స్, నాట్ ఓన్లీ టర్మ్ లోన్ రీపేమెంట్స్, హౌసింగ్ లోన్ రీపేమెంట్స్, బట్ ఆల్సో ఇన్సూరెన్స్ పేమెంట్స్, వీటన్నిటి మీద కూడా లిమిట్లు పెంచే అవకాశం ఉంది. అది ఆవశ్యకత చాలా గట్టిగా ఉంది, ఆవశ్యకత ఉంది, అవకాశం ఉంది. సార్ మీరు ఇందాక ప్రస్తావించారు సార్ రియాలిటీ రంగంకి సంబంధించి, అంటే ధర ₹1,00,00,000 కంటే ఎక్కువ ఉన్న లగ్జరీ ఫ్లాట్ల సేల్స్ బాగానే ఉన్నాయి, కానీ కోటికి బిలో ఉన్న ధర ఉన్న ఫ్లాట్లకు సంబంధించి దేశవ్యాప్తంగా అమ్మకాలు 36% పడిపోతే కేవలం హైదరాబాద్లోనే 69% పడిపోయాయి అంటున్నారు. రియాలిటీ రంగంకి సంబంధించి రేపొద్దున్న బడ్జెట్లో ఏం ప్రకటన ఉండొచ్చు, రియాల్టర్లు కోరుకుంటున్నారు, అలాగే ఈ కొనుగోలుదారులకి కొంత మినహాయింపులు రాయితీలు ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఏం జరగచ్చు సార్ రియాలిటీకి సంబంధించి ఎలాంటి ఓతం ఇవ్వచ్చు? సో రియాలిటీకి సంబంధించండి ఎగ్జంప్షన్ పెంచొచ్చండి. ఏటీసీలో టర్మ్ లోన్ హౌసింగ్ లోన్ రీపేమెంట్ మీద వచ్చే ఎగ్జంప్షన్ లిమిట్ పెంచవచ్చు ఒకటి. రెండు ఏమిటంటే ఆల్రెడీ 35 లక్షల లోన్ కంటే తక్కువ ఉంటే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఉందండి ఒకటి. అది కొంత 6% ఎంతో ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇస్తుంది. సో ఆ సబ్వెన్షన్ కంటిన్యూ చేస్తే అది కొంచెం లిమిట్లు పెంచచ్చు. 35 లక్షల కంటే కూడా లోన్ లిమిట్ కొంచెం పెంచచ్చు నా ఉద్దేశం. 50 లక్షలు 60 లక్షలు చేస్తే అప్పుడు మీకు బిలో 1 crore హౌసెస్కి డిమాండ్ ఎక్కువ అవుతుంది. ఓకే, అంటే దానివల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్, కొంచెం సోదారంగా వివరిస్తారు? సో ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కనుక పెంచితే మీకు ఈఎంఐ తగ్గుతుంది కదా వేతన జీవికి. సో లో ఇన్కమ్ గ్రూప్కి మీకు ఈఎంఐ తగ్గాలంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గాలి. ఆ ఇంట్రెస్ట్ రేటు తగ్గాలంటే సబ్వెన్షన్ అనమాట. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సబ్వెన్షన్ ఇస్తుంది. అది 35 లక్షల కంటే తక్కువ ఇంటికి తీసుకున్న వాళ్ళకి సబ్వెన్షన్ ఉంది.